న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు హిట్ 3 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఊహించని రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 9 హోస్టింగ్పై నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. దేశవ్యాప్తంగా ఈ షోకు మంచి ఆదరణ ఉంటుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ షో ఇప్పటికే పలు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. అయితే తెలుగులో బిగ్ బాస్ షో మొదటి సీజన్కు జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రారంభంలోనే విపరీతమైన టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుని సక్సెస్ అయ్యింది ఈ షో. ఇప్పటికీ 8 సీజన్స్ కంప్లీట్ అయినప్పటికీ ది బెస్ట్ సీజన్ అంటే మాత్రం ఫస్ట్ సీజన్ అంటూ ఉంటారు నెటిజన్స్. తొలి సీజన్ తర్వాత తారక్ ఈ షో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ సీజన్కి న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే ధైర్యం చేసి యాంకర్గా మారాడు నాని. అప్పట్లో నాని తనదైన యాంకరింగ్ ద్వారా ప్రేక్షకులను అలరించినప్పటికీ పలు సందర్భాల్లో విమర్శలు సైతం వచ్చాయి. ఇక నాని తర్వాత 3వ సీజన్ నుంచి ఇప్పటి వరకు అక్కినేని నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్టింగ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే ప్రారంభం కానున్న 9వ సీజన్కు తెలుగులో హోస్ట్ మారుతున్నారంటూ ప్రచారం నడుస్తోంది. బిగ్ బాస్ షో నుంచి నాగ్ తప్పుకున్నారని, దీంతో ఆయన స్థానంలోకి విజయ్ దేవరకొండ లేదా రాణా రానున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. రాణా, విజయ్ దేవరకొండలతో పాటు నందమూరి బాలకృష్ణ పేరు సైతం తెరపైకి వచ్చింది. వీరితో పాటు మరోసారి న్యాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్గా మారనున్నారనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ రూమర్స్పై రియాక్ట్ అయ్యారు నాని. తన జీవితంలో బిగ్ బాస్ చాప్టర్ ముగిసిపోయిందని, ఇక దాని జోలికి వెళ్లే ప్రసక్తే లేదని కొండబద్దలు కొట్టారు నాని. ఇటీవల హిట్ 3 ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని బిగ్ బాస్ సీజన్ 9 హోస్టింగ్పై రియాక్ట్ అయ్యారు. బిగ్ బాస్ రియాలిటీ షో బయటి ప్రపంచం ఎలా ఉంటుందనేది నాకు కళ్లకు కట్టినట్టుగా చూపించింది. నన్ను మరింత బలంగా మార్చింది. ఒక గేమ్ షో అనుకొని వెళ్ళాను, కానీ ఆ గేమ్ వెనకాల ఇన్ని ఎమోషన్స్ ఉంటాయా అనిపించింది. అయితే చాలామంది అభిప్రాయాలు షో అయిపోగానే మారిపోతాయి. నా జీవితంలో బిగ్ బాస్ చాప్టర్ ముగిసింది, మళ్ళీ హోస్ట్ చేయటం జరగని పని. ఈ మాట ఇప్పుడు కాదు, సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్ రోజునే చెప్పాను. ఆ షోలో ఉన్నప్పుడు వారి గురించి ఒకలా అనుకుంటారు, కానీ బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోతుంది. ఒక షోను చూసి జనం ఎంత రియాక్ట్ అవుతున్నారు, చూసే విధానాన్ని మార్చేసింది బిగ్ బాస్. అలాంటి షోకు మళ్ళీ హోస్ట్గా జీవితంలో వెళ్ళను అంటూ చెప్పుకొచ్చారు నాని.